ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాతో మాట్లాడాల్సినంత అర్జెంట్ మ్యాటర్ ఏంటంక? ఆ పంచ మీకెక్కడదు బాబు? ఏ పంచ? అదే బాబు, మీ గదిలో ఉన్న పట్టు పంచ. అది మీకెక్కడది? చెప్పండి బాబు, ఆ పంచ మీకెక్కడది? నానా, మీరా పంచం చూసినప్పటి నుంచి ఇలా అయిపోయారు. అసలు ఆ పంచ గురించి మీరెందుకు ఆయన అడుగుతున్నారు? ఆ పంచ ఎక్కడితో తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం బాబు. దయచేసి ఆ పంచ మీకు ఎలా వచ్చిందో చెప్పండి బాబు. ఏమైందండి? ఆ పంచ గురించి ఎంత అడుగుతున్నా మీరెందుకు ఏమీ చెప్పట్లేదు? అయ్యో, ఏం చేయను? ఏం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా వినిపించట్లేదే. ఛ! నానా, ఆయన చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. వదిలేయండి నానా. వదలలేనమ్మా. ఆ పంచ ఎక్కడితో నాకు తెలియాలి. ఆ పంచ ఎక్కడితో నాకు తెలియాలి. అమర్, వద్దు వద్దొద్దు. ఆ రోజు నా కన్న తల్లి నా కూతుర్ని అందులో పెట్టి నా కూతుర్ని నాకు దూరం చేసిన పంచ అది. ఆ పంచ మీ ఇంట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియాలి. చెప్పండి బాబు. నాన్నా, మీరు చెప్పేది నిజమా? చెప్పండి నాన్నా. అవునమ్మా, అవును. కన్న తల్లి మాట విని కన్న కూతురు మొహం కూడా చూడకుండా దూరం చేసుకున్న దౌర్భాగ్యుడి నేను. ఆ రోజు నుంచి నా కూతురు కోసం వెతకని చోటు లేదు, ఎదురు చూడని రోజు లేదు. అలాంటిది ఈ రోజు నా కూతురికి సంబంధించిన పంచి నాకు కంటపడిందమ్మా. నాకు కంటపడింది. అది ఎక్కడితో ఆయన చెప్పాలి, నేను తెలుసుకోవాలి. చెప్పండి బాబు, అది ఎక్కడిది? ఆ పంచం మీదే అంకుల్. ఆ పంచం మీదే అంకుల్. పంచం మీదే అంకుల్. పంచం మీదే అంకుల్. ఎక్కడుందో చెప్పండి, ఇప్పుడే వెళ్ళి కలుస్తాం. కుదరదు మిస్ అమ్మా. ఎందుకు కుదరదండి? ఎందుకంటే మీ
అక్క గురించి నాకే ఇన్ఫర్మేషన్ తెలీదు. తెలీదా? మరి పంచ అనాథ శరణాలయం మారేటప్పుడు ఆ పంచె అక్కడే ఉండిపోయిందంట. అందుకే పంచె ఒక్కటే దొరికింది. బ్రతికిపోయాను మంగళ. గీతేంది మనోహరి, గిట్ల మాట మార్చిండేంది? అదేమో కానీ అమర్ ఎంత మంచి పని చేశాడో అది అమర్కి కూడా అర్థమవుతున్నట్లేదు. నేను మాత్రం సేఫ్. నా కూతురు వివరాలు తెలిసేసరికి చాలా ఆనందపడ్డారు బాబు. ఇప్పుడు తెలీదు అనే నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలో అర్థం కావడం లేదు. త్వరలోనే మీ అమ్మాయి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు నిరాశపడకండి. 25 ఏళ్ళుగా ఈ నిరాశే కదా బాబు మిగిలింది. ఈ ప్రాణం కూడా దానికి అలవాటు పడిపోయినట్టుంది. బాబు, ఆ పంచి నేను తీసుకెళ్తాను. కనీసం నా కూతురు నా పక్కనున్నట్టయినా అనిపిస్తుంది. తన గుర్తుగా నా దగ్గర ఉంది అదొక్కటే అంకుల్. నేనివ్వలేను. మా అక్క గుర్తు మీరు గుర్తుగా పెట్టుకోవడం ఏంటండి? అదే మీ అక్కని వెతకడానికి నా దగ్గరున్నది ఆ ఒక్క సాక్ష్యమే. అందుకే మీ అక్క దొరికే వరకు దాన్ని నా దగ్గర ఉంచుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.